నేను ఏ తప్పు చేయలేదు. ఆ అమ్మాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి, తన వీడియో హిట్ చేసుకోవడానికి నన్ను తప్పుగా చిత్రీకరించి ఈ వీడియో వైరల్ చేస్తుంది అని కేరళకు చెందిన 41 ఏళ్ల దీపక్ తన స్నేహితుల దగ్గర కుప్పకూలిపోయాడు. మనసు విరిగిపోయి దీన్ని ఎలాగైనా ఆపాలి, నన్ను చూసే వాళ్ళంతా తప్పుగా చూస్తున్నారు, అసలు ఈ వీడియో చూడండి, నా తప్పేమైనా ఉందా అని అడిగాడు. కానీ ఆ అమ్మాయి నాదే తప్పు అన్నట్టు చిత్రీకరిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఊర్లో గౌరవంగా బతుకుతున్నా, నలుగురితో కలిసి తిరగడం నాకు ఒక ఉద్యోగం లాంటిది. కానీ ఇప్పుడు నా సొంత తల్లిదండ్రులు కూడా నన్ను తప్పుగా చూసే పరిస్థితికి ఆ అమ్మాయి నన్ను తీసుకొచ్చింది అని కన్నీరు పెట్టుకున్న దీపక్ ఈరోజు మన మధ్య లేరు. ఇండియాలో మీరు ఇప్పుడు ఏ మీడియా ఛానల్ చూసినా మీకు దీపక్ మొహమే కనబడుతుంది. అసలు దీపక్ ఎవరు, అసలు ఆ అమ్మాయి ఎవరు, ఆ వీడియోలో అసలు ఏం జరిగింది, ఈ విషయాలన్నింటినీ దీపక్ తన స్నేహితులతో పంచుకున్నాడు. నా వల్ల ఇది సాధ్యం కావడం లేదు, అందరూ నన్ను తప్పుగా చూస్తున్నారు, నేను ఇది భరించలేకపోతున్నాను అని ఆవేదన చెందిన దీపక్ 3 రోజుల క్రితం చనిపోతాడని అసలు ఊహించుకోవడం ఉన్నాడు. మరి అసలు ఈ కథ ఏంటి, దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, నిజంగానే ఎంత అన్యాయం జరిగిందా, దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చాలా సాధారణ జీవితం గడిపే ఒక వ్యక్తి, ఒక ఇన్ఫ్లుయెన్సర్ తన వ్యూస్ కోసం, సంచలనం కోసం చేసిన పని వల్ల తన జీవితమే నాశనమైందని భావించి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఇప్పుడు కేరళలోనే కాదు, ఇండియా మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు మన సమాజంలో కొంతమంది మహిళలు ఎందుకు పురుషులను ఇలా తప్పుగా చిత్రీకరిస్తున్నారని చర్చ జరుగుతుంటే, మరోవైపు ఆ అమ్మాయి తప్పేమీ లేదు, తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించింది, ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయి ఎలా బ్లేమ్ చేస్తారు అని వారి మీద ఇంకో వర్గం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది. అయితే అసలు ఏం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటిగా విషయం ఏమిటంటే, దీపక్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన తల్లిదండ్రుల దగ్గర కలిసి జీవిస్తున్నాడు. అతడు కోజికోడ్ జిల్లా సమీపంలో ఉన్న ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ టెక్స్టైల్ రంగానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. కొన్ని రిపోర్టుల్లో అతను ఒక సూపర్వైజర్ అని, మరికొన్ని రిపోర్ట్స్లో సెల్ఫ్ హెడ్గా పేర్కొన్నారు. ఏ పదవైనా సరే అతను టెక్స్టైల్ వ్యాపారానికి సంబంధించిన పని చేస్తున్నానని స్పష్టంగా తెలుస్తుంది. ఇలా ఉన్న దీపక్ శుక్రవారం రోజు కేరళలోని గోవిందపురం నుంచి పయ్యానూరుకు ఒక ప్రైవేట్ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఆ బస్ బాగా రద్దీగా ఉంది. అదే ప్రయాణ సమయంలో తర్వాత పెద్ద గందరగోళానికి కారణమైంది. ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ బస్సులోనే మరో యువతి కూడా ప్రయాణిస్తుంది. ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తన సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం ఆమె సైకాలజిస్ట్ మరియు కామర్స్ లెక్చరర్గా పనిచేస్తుందని చెప్తుంది. ఇప్పటికే ఆమెకి దాదాపు 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీపక్తో కలిసి అదే బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తనకు జరిగిన ఒక తప్పు లేదా సంఘటన గురించి చెప్తూ ఆమె బస్సులోనే ఉన్నప్పుడే తన సోషల్ మీడియా అకౌంట్లో ఒక పోస్ట్ చేసింది. అదే పోస్ట్లో తర్వాత ఈ మొత్తం వివాదానికి, గందరగోళానికి ఆరంభంగా మారింది. ఈ వీడియోలో కనిపించేది ఏంటంటే, దీపక్ అనే వ్యక్తి బస్సు దిగే సమయంలో కొన్ని క్షణాల పాటు అతని చెయ్యి ఆ యువతని తాకినట్లుగా ఉంటుంది. ఆ ఘటనను ఆమె వీడియోగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన వెంటనే ఆ వీడియో భయంకరంగా వైరల్ అయిపోయింది. దాదాపు 20 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది నిజంగా చాలా పెద్ద సంఖ్య. వీడియో కింద వేల సంఖ్యలో కామెంట్ రావడం మొదలైంది. ఒక వర్గం ప్రజలు దీపక్ పై తీవ్రంగా విమర్శలు చేస్తూ ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని గట్టిగా వ్యాకరణిస్తున్నారు. అతన్ని దోషిగా చిత్రీకరించి తీవ్రంగా దాడి చేసిన కామెంట్లు చేశారు. అదే సమయంలో మరో వర్గం మాత్రం భిన్నంగా స్పందించింది. ఈ వీడియో చూస్తే అతడు కావాలని ఏమీ చేసినట్టుగా అనిపించదు. బస్సులో ఖాళీగా ఉన్న స్థలంలో ఉన్నప్పటికీ మీరు ఎందుకు అతని దగ్గరే నిలబడ్డారు, అతడు చాలా సహజంగా బస్సు దిగుతున్నాడు, ఇందులో అతని తప్పు కనిపించడం లేదు అంటూ ఆ యువతని ప్రశ్నించడం కామెంట్లో కనిపిస్తుంది. ఇలా కామెంట్ సెక్షన్ మొత్తం 2 వర్గాల మధ్య తీవ్ర వాదనలతో నిండిపోయింది. ఈ గందరగోళం శుక్రవారం మొదలైన వెంటనే ఆ వీడియోని చాలామంది దీపక్కి ఫార్వర్డ్ చేయడం ప్రారంభించారు. ఈ రోజు సోషల్ మీడియా కాలంలో ఏదైనా వైరల్ అయితే అది నేరుగా సంబంధిత వ్యక్తి దగ్గరకు మాత్రమే కాదు, అతని కుటుంబాలు, బంధువులు, స్నేహితులు, ఇంకా పేరు తెలిసిన వారందరికీ కూడా చేరుతుంది. వీడిని చూసావా, ఏం జరిగిందో తెలుసా అంటూ సందేశాలు, కాల్స్, చర్చలు మొదలయ్యాయి. పుకార్లు మాట్లాడడం మన సమాజంలో ఎంత వేగంగా జరుగుతుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఈ వీడియోని చూసిన వెంటనే దీపక్ తీవ్రంగా కుదిలిపోయాడు. తన స్నేహితులతో మాట్లాడుతూ, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని చేసినట్టు చూపిస్తున్నారు, కానీ నిజానికి అలా ఏమీ లేదు, అది చాలా రద్దీగా ఉన్న బస్, నేను సాధారణంగా ప్రయాణించి దిగిపోయానంతే, ఎవరికీ ఇబ్బంది కలిగించలేదని ఉద్దేశం నాకు లేదు, వ్యూస్ కోసం నన్ను పూర్తిగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు, ఇది కల్పితంగా తయారు చేసిన ఆరోపణ
అని చెప్పాడు. ఈ విషయం అతని కార్యాలయం వరకు కూడా చేరింది. అయితే ఈ విషయంలో అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో ఉన్న తనపై అధికారులు దీపక్కి ధైర్యం చెప్పారు. నువ్వు కంగారు పడకు, నువ్వు ఎలాంటి వాడో మాకు తెలుసు కదా. ఈ వీడియోని చూసినప్పుడు కూడా నీ మీద తప్పు ఉందని మాకు అనిపించలేదు. కామెంట్లో కూడా చాలామంది నిన్ను మద్దతుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మనం దీన్ని చట్టపరంగా ఎదుర్కొందాం. కోర్టుకు వెళ్ళి నిన్ను తప్పుగా చిత్రీకరించిన వారిపై కేసులు పెడదాం. నేను నీతో ఉంటాను అని అతనికి భరోసా ఇచ్చారు. దీపక్ తన స్నేహితులు, కజిన్స్ దగ్గరకు మనసు విప్పి బాధపడ్డాడు. కానీ ఈ విషయం తన అమ్మా నాన్నలకు మాత్రం చాలా ఆలస్యంగా తెలిసింది. ఆ రాత్రి లేదా మరుసటి రోజు, ఆ రోజు మొత్తం దీపక్ తీవ్ర మానసిక ఒత్తిడితో దిగులుగా ఉన్న ముఖంతోనే గడిపాడు. బస్సు ప్రయాణం ముగించుకొని ఇంటికి చేరే సమయంలో అతనికి ముఖంలో అలసట, వాడిపోయిన భావం స్పష్టంగా కనిపించింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదు. కొంతమందితో మాట్లాడినప్పుడల్లా నేను చెయ్యలేదు అని పదే పదే చెప్పాడు. కొన్నిసార్లు మనసు విరిగి ఆవేదనతో మాట్లాడాడు. ఇంత జరుగుతున్న సోషల్ మీడియాలో ఒత్తిడి మరింత పెరిగింది. ఒకవైపు అతను తప్పు చేశాడు అన్నవాళ్ళు, మరోవైపు అతను తప్పు చేయలేదు అన్నవాళ్ళు, ఇలా 2 వర్గాల వాదనలు కొనసాగాయి. ఇలాంటి చర్చలు ఇన్ఫ్లుయెన్సర్, పబ్లిక్ ఫిగర్ సాధారణం కావచ్చు. కానీ ఎలాంటి పబ్లిక్ ప్రొఫైల్ లేని ఒక సాధారణ వ్యక్తిపై ఇంత దృష్టి పడడం, అది కూడా పూర్తిగా నెగిటివ్ రూపంలో ఉండటం దీపక్ను తీవ్రంగా కుదిపేసింది. తాను పుట్టి పెరిగిన ఊరిలోనే తనను అవమానంగా చూస్తున్నారు అని అతనికి మరింత బాధ వేసింది. శనివారం మొత్తం ఈ ఒత్తిడితోనే భరిస్తూనే గడిపాడు. ఆదివారం ఉదయం తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇంట్లో అమ్మా నాన్నలు తలుపు తట్టి చూడగా అతను ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు. సో ఈ సంఘటన వల్ల సోషల్ మీడియా వైరల్ అయింది. కేరళలో కొందరు రైట్ యాక్టివిస్టులు దీన్ని పురుషులకి మీద జరుగుతున్న అన్యాయంగా అభ్యర్థిస్తున్నారు. మరికొందరు ఈ అమ్మాయి వైపు నిలబడ్డారు. ఆ అమ్మాయి తరపు నుంచి మరో వీడియో విడుదలైంది. అందులో ఆమె మాట్లాడుతూ, ఆయన సైకాలజీ సమస్యలు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు సమాజం భయపెట్టే వరకు బారరు, అందుకే వీడియో విడుదల చేశాను. ఇది అందరికీ ఒక గుణపాఠం. నేను ఆయన దగ్గరికి వెళ్లే ముందు ఆయన ఇంకో అమ్మాయిని అసౌకర్యంగా గురి చేస్తున్నారు. అది చూసి నేను అక్కడికి వెళ్ళాను. ఆ సమయంలో నన్ను కూడా అలాగే ప్రవర్తించడంతో వీడియో తీసింది. వీడియో తీస్తున్నారని ఆయనకి తెలిసినా ధైర్యంగా అదే పని చేశాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో చూడాలి. కామెంట్ సెక్షన్లో ఆయనకి సమర్థించే వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం నొక్కి చెప్పింది. కొన్ని వార్తల కథనాల ప్రకారం ఆయన చనిపోతారని నేను ఊహించలేదు, కానీ ఆయన చేసింది తప్పే, దానికి సాక్ష్యం ఆ వీడియో అని ఆమె వ్యాఖ్యానించింది. దీపిక స్నేహితులు మాత్రం మరోలా చెప్తున్నారు. మీరు వీడియోని జాగ్రత్తగా చూడండి, అక్కడ చాలా ఖాళీగా ఉంది. ఆయన ఆ అమ్మాయి ముఖం కూడా చూడలేదు. ఆమె ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంది. ఆయన అక్కడే నిలబడి సాధారణంగా ప్రయాణిస్తున్నాడు. ఆయన బిహేవియర్లో ఎలాంటి తప్పు కనిపించలేదని వారు వాదిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు ఒక విషయం బలంగా అనిపిస్తుంది. నిజంగా ఎక్కడైనా తప్పు జరిగిందని అనిపిస్తే దాన్ని సోషల్ మీడియాలో కాదు, చట్టపరంగా లేవనెత్తాలి. చాలా ముఖ్యం అది. మనం నెమ్మదిగా సోషల్ మీడియాని ఒక గెర్లీ కోర్టుగా మార్చేస్తున్నాం. కానీ సోషల్ మీడియా ఎలా స్పందిస్తుందో, అది ఎటు తిరుగుతుందో ఎవరి ముందుగా ఊహించలేరు. కోర్టులో ఒక కేసు తేలడానికి సమయం పడుతుంది. సాక్ష్యాలు పరిశీలిస్తారు, సాక్ష్యాలను వింటారు, అన్ని కోణాల నుంచి నిజాన్ని తెలుసుకున్న తర్వాతే దాన్ని ప్రయత్నిస్తారు. చాలా కేసుల్లో మొదటి అబ్బాయితే తప్పు అని అనిపిస్తుంది, కానీ చివరికి అది కల్పిత ఆరోపణ అని బయటపడే సందర్భం కూడా ఉంటుంది. గాంధీ గారు చెప్పిన మాట ఇక్కడ చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. కళ్ళతో చూసేది, చెవులతో వినేది కూడా అబద్ధం కావచ్చు. నిజంగా ముఖ్యం అనేది విచారణ. ప్రతి కథకి 3 వైపులు ఉంటాయి. నీ వైపు, నా వైపు, మరో నిజం వైపు. ఆ నిజం వైపు చేరాలంటే జ్యుడిషియరీ వ్యవస్థపై నమ్మకం పెట్టుకోవడమే సరైన మార్గం. ఈ ఘటనలో దీపక్ చనిపోవడానికి ప్రధాన కారణం అతన్ని అందరూ ముందే దోషిగా తీర్పు చెప్పడమే అని నాకు అనిపిస్తుంది. నాకు వ్యక్తిగతంగా ఒక విషయం లాజిక్గా సరిపోవటం లేదు. ఆ అమ్మాయి చెప్తున్నట్టుగా వీడియో తీస్తున్నానని తెలిసి కూడా అతను అలా ప్రవర్తించాడంటే అతను ధైర్యం ఉన్న వ్యక్తి కేవలం ఒక ఆరోపణ వచ్చిందని తన ప్రాణాలనే తీసుకుంటాడా? ఈ రెండు ఒకదానితో ఒకటి విరుద్ధంగా అనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా చెప్పగలిగేది ఒక కోర్టు మాత్రమే. సోషల్ మీడియాలో కూర్చొని మనం తీర్పులు ఇవ్వడం అసలైన సమస్య. నేను చెప్పాలనుకున్నది ఒకటే, కేరళలో ఉన్న దీపక్ ఇప్పుడు ప్రాణాలతో లేరు. దీపక్ ప్రాణాలని ఎవరు బాధ్యత వహిస్తారు? ఒకవేళ ఆ అమ్మాయి చెప్పింది నిజమా అబద్ధమా తేల్చడం ఇప్పుడు కష్టం. కానీ ఏదైనా చూసిన వెంటనే ఒక నిర్ణయానికి మాత్రం అస్సలు రావద్దు. ఎందుకంటే దానివల్ల చాలా డేంజరస్గా మారుతుంది. మీరే సోషల్ మీడియా జడ్జిల్లా మారద్దు. చట్టాన్ని తన పని చేసుకొనివ్వండి. అదే సమాజానికి మంచిది. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి ధన్యవాదాలు.